అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎంత చెప్పినా ఎంత తెలుసుకున్నా ఎంతో కొంత తెలుసుకోవాలని ఉంటుంది, ఎంతో కొంత నిరాశ కూడా ఉంటుంది. మన చేతిలో మన అదృష్టంలో హస్త సాముద్రికలో కానీ జ్యోతిష్యంలో కానీ ఏవి కానీ ఏ జ్యోతిష్యం కానీ ఏదైనా ఎంతో కొంత నిరాశ ఉంటుంటుంది. అంటే రేఖలు కూడా మారుతుంటాయి కాబట్టి దాన్ని బట్టి కొంతవరకు చెప్పవచ్చు, తర్వాత మారుతుంటాయి. ఆ విధంగా ఉంటుంటుంది అన్నమాట. సహజంగా ఇప్పుడు మనం ఇంకొక గ్రహాన్ని కూడా తెలుసుకుందాం. కేతుస్థానం ఇది. ఇది కేతు జాతకులు 1-2 గీతలు కన్నట్టుగా ఉంటే కంపల్సరీ కేతు జాతకులు అవుతారు. కేతు జాతకులు అంటే ఎలా ఉంటారంటే అన్నిటిలో కూడా నేనే పైసే అన్నట్టుగా ఉంటారన్నమాట. స్ట్రాంగ్గా ఉంటారు మనుషులు. కొంచెం నలుపులో ఉంటారు కానీ చేతులు కూడా రఫ్ అన్నట్టుగా ఉంటాయి. తల ఉంగరాల చిత్తులాగా ఉంటుంది, పొట్టుగా ఉంటుంటారు. చాలా దీనిగా ఉంటుంది అన్నమాట. అతనిదే పైసే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఏదో పని చేయాలి అతను. పని లేకపోతే వాళ్ళకి అనారోగ్యం. ఏదో పనిలో ఉంటుంటారు. ఏ పని లేకపోయింది చూసుకోండి. ఇలా ఈ విధంగా ఉన్నట్టుగా ఉంటే 1-2 గీతలు కానీ ఉన్నట్టుగా ఉంటే, జీవిత రేఖను వదిలేసి 1-2 గీతలు కానీ ఉన్నట్టుగా ఉంటే కంపల్సరీ కేతు జాతకులు అనేసి కనుక్కోవాలి. అది ఏ పని లేకపోయినట్టుగా ఉంటే గోలని గీసుకొని ఉంటారు అనమాట. ఏదో పని చేసుకుని ఉంటారు. పని లేకపోతే వాళ్ళకి ఆ రోజు ఆరోగ్యంగా ఉండదు. పని ఉంటే ఆరోగ్యం. అటువంటి వాళ్ళే కేతు జాతకులు. అందరికీ నమస్కారం. ఉంటాను.